మంచిది. అందరం అలా కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కీర్తన ద్వారాగా ప్రభునామాన్ని గణపరిచాం, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాం, కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని కొంత సమయం మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దయతో నిశ్శబ్దంగా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని విందాం. ఇది విశ్రాంతి దినం, ఇది పునరుద్ధానపు దినం, ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం. దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచారు, దీనిని ఆశీర్వదించి మనకు అనుగ్రహించారు. ఈ రోజున మనం కాదు కానీ మన ఇంటి దగ్గర మనతో ఉన్న మన పనివాడు కూడా పని చేయకూడదు. మనం అందరం దేవుని సన్నిధిలో కూర్చోవాలనే దేవుడు 6 రోజులు భూమి ఆకాశాన్ని సృష్టించి 7వ దినమున విశ్రమించాడంట. ఎందుకంటే అది ఆయనకి ఇవ్వాల్సినటువంటి దినం. ఆ దినాన్ని దేవుడు ఈరోజు మనకి ఇచ్చారు. కనుక మందిరం లేదే, మందిరంలో కూడుకోలేకపోతున్నామే అనే బాధ ఎవరికి ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తున్నా దేవుడు అతి శీఘ్రంగా మన మందిరంలో కూడుకొని ఆరాధించుకునే అవకాశాన్ని ప్రభు కలిగిస్తారు. అయితే ఈ పూటకి మీ ఇల్లే మీకు మందిరం. ప్రతి ఇల్లు దేవుని మందిరంగా మారునుగాక. ఆమేన్. కాబట్టి ఇళ్లలో ఉన్న మనము మన ఇళ్లలోనే కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. కాబట్టి కుటుంబస్తులందరూ కూడా బైబిల్ తెచ్చుకొని కూర్చోండి. ఎవరు కూడా మరొక పని మీద ఉండకండి. ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దైవజనుడు మనకు వాక్యం అందిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు వారితో కలిసి మనం కూడా ఈ కార్యక్రమంలో ఏకాత్మ కలిగినటువంటి వారిని ముందుకు సాగితే మనకు ఆశీర్వాదం. ఏదో టీవీలో వాక్యం చూస్తున్నట్టు, సెల్ ఫోన్లో వాక్యం చూస్తున్నాం అన్నట్టు కాకుండా నిజంగానే దేవుని మందిరంలో ఉన్నాను అనే అనుభూతితో మనం భయభక్తులతో, వినయముతోను, విధేయతతోను దేవుని వాక్యాన్ని విందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. ఈ దినాల్లో మనకి కావాల్సినటువంటి కొన్ని శ్రేష్టమైన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మర్మాలతో కూడినటువంటి బోధని ధ్యానించే సమయం కాదు ఇది. దేవుని కృప కొరకు కనిపెట్టి ప్రార్థిస్తూ మనలను మనం సిద్ధపరచుకుంటూ దేవుడి రాజ్యానికి సిద్ధపడుతూ ముందుకు సాగాల్సినటువంటి దినములు ఇవి. కనుక నేను లోతైన విషయాలు కాక కొన్ని అమూల్యమైన విషయాలు మీకు చెప్పి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని కొంత సమయం మన దేవుని మాటలు ధ్యానం చేద్దాం. கர்த்தருடைய வார்த்தைக்கு நேரம் நாம் கடந்து செல்லலாம். வேத புத்தகத்தில் ஒரு வசனத்தை வாசித்து ஒரு சில நிமிடம் நாம் கர்த்தருடைய வார்த்தைகளை தியானம் பண்ணலாம். బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. நீதிமொழிகளின் புத்தகம் 12ஆம் அதிகாரம் 21ஆம் வசனத்தை வாசிக்கலாம். நீதிமொழிகளின் புத்தகம் 12ஆம் அதிகாரம் 21ஆம் வசனம். நீதிமானுக்கு ஒரு கேடும் வராது. போதுமா? నీతిమానుకు ஒரு కేடும் వరాదు. నేను తెలుగులో చదువుతానండి. నీతిమంతునికి ఏ అపాయము సంభవింపదు. నీతిమంతునికి ఏ అపాయము సంభవింపదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ పూట, భూమి మీద ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తే ఆ వ్యక్తి యొక్క నీతిని బట్టి అతని కుటుంబానికి ప్రభు మేలు చేయాలని ఆలోచించి ఆ నీతిమంతుని బట్టి ఆ కుటుంబానికి ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు. కనుక దేవుడు మనమును కాపాడాలన్నా, దేవుడు మన కుటుంబాలని కాపాడాలన్నా, దేవుడు మన పిల్లల్ని కాపాడాలన్నా మనం నీతిమంతులుగా మారాలా. నీతిమంతులుగా ఒక కుటుంబం మారగలిగితే, ఒక పురుషుడు నీతిమంతుడుగా మారగలిగితే, ఒక స్త్రీ నీతిమంతురాలుగా మారగలిగితే
వారి నీతిని బట్టి దేవుడు వారిని కాపాడుతూ, వారికి ఏ అపాయం రాకుండా వారిని భద్రపరుస్తూ, ఆయన చిలువలో చాపిన రెక్కల నీడలో వారిని భద్రపరుస్తూ, వారి జీవిత కాలమంతయు కృపాక్షేమాలే వారి వెంట వచ్చినట్లు ప్రభు వారిని రాజమార్గంలో నడిపిస్తారు. దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన కార్యం మన జీవితంలో చేయటానికి సమర్థుడు. ఆయన చేయాలంటే మనం నీతిమంతులంగా మారాలా. నీతిమంతులంగా మారితే ఏ కీడు సంభవించదంట. మీకు ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక రోజున దేవుడు ఆకాశం నుండి సొదొమ గొమొర పట్టణాన్ని చూశాడు. ఈ సొదొమ గొమొర పట్టణం ఎలా ఉందంటే పాపముతోనూ, దుర్మార్గముతోనూ, అవిధేయతతోనూ, భక్తిహీనతతోనూ, అపవిత్రతతోనూ నిండిపోయి ఉన్నది. ఈ సొదొమ గొమొరలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచి మరిచి పరిశుద్ధతని ఏమాత్రమైనా ఇష్టపడకుండా అపవిత్రత కలిగిన వంటి వారై తమకు తోచినంతగా పాపము చేస్తూ ఇచ్చలవిడిగా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ముందుకు సాగారు. ఒక రోజున ప్రభు ఆ సొదొమ గొమొర పట్టణాన్ని చూసి ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి ఇష్టపడి భూమి మీదకి తమ దూతలను పంపారు. వారు సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయటానికి వస్తూ అబ్రహాముని దర్శించాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు అబ్రహాముతో ఒక పూట గడిపి అక్కడ భోజనం చేసి అక్కడ నుండి బయలుదేరుతూ అబ్రహాముకి ప్రభు ఏ పని మీద తమ దూతలను పంపాడనే విషయాన్ని తెలియచేయటం జరిగింది. అప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు అక్కడ, ప్రభువా, నీతిమంతులతో అనీతిమంతుల్ని చంపటం ఏ రూపంలో న్యాయం ప్రభువా అని అంటారు. అప్పుడు వెంటనే దేవుని దూతలు అంటారు, ఆ సొదొమ గొమొర పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని విడిచిపెడతాను అంటారు. మళ్ళా అబ్రహాము బ్రతిమలాడుకుంటాడు, అయ్యా ఒక 45 మంది ఉంటే విడిచిపెడతావని. 45 మంది కాదు అబ్రహాం, 40 మంది నీతిమంతులు ఉన్న పట్టణాన్ని విడిచిపెడతానని. మళ్ళా అబ్రహాముకు అనుమానం వచ్చి, ప్రభువా ఇంకొకసారి మాట్లాడటానికి ఇష్టపడుతుందనయ్యా, ధైర్యం చేశాను, ఏమనుకోకండి, ఒక 30 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెడతా. 30 కాదు నాయన, 20 మంది ఉన్నా విడిచిపెడతాను. 20 మంది నీతిమంతులు లేరనుకోండి, పోనీ 10 మంది ఉన్నా ఆ పట్టణం విడిచిపెడతారంటే 10 మంది నీతిమంతులు ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉన్న ఆ పట్టణాన్ని విడిచిపెడతానయ్యా అంటాడు. అయితే 10 మంది కూడా నీతిమంతులు లేని పట్టణం సొదొమ గొమొర పట్టణం. అబ్రహాముని మొత్తానికి ఆశీర్వదించి అబ్రహాము ఎవరి కొరకు ప్రాధాన్యపడుతున్నారనే సంగతి దేవదూతలు ఎరిగిన వంటి వారై, అబ్రహాము మాటలో ఉన్నటువంటి మర్మం ఏంటిని తెలుసుకున్న వంటి వారై అబ్రహాముని ధైర్యపరిచి ఆదరించి ఒక వాగ్దానం ఇచ్చి వారికి అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచి అచ్చటి నుండి బయలుదేరి సొదొమ గొమొర పట్టణానికి రావడం జరిగింది. సొదొమ గొమొర పట్టణానికి రాగా అక్కడ లోతు అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. తన భార్యతోనూ 2 కుమార్తెలతోనూ సొదొమ గొమొర పట్టణంలో లోతు నివసిస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో నివసిస్తున్న లోతు కుటుంబాన్ని దర్శించటానికి దేవుని దూతలు అతని దగ్గరికి వచ్చారంట. రాగా ఆ ప్రాంతాన్ని ఒక్కసారి ఆ దేవుని దూతలు తేరి చూడగా ఆ ప్రాంతమంతా కూడా సొదొమ గొమొర పట్టణాలన్నీ కూడా, పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా భయంకరమైన వంటి దుర్మార్గులుగా, దోషాన్ని సంపాదించుకున్న వారుగా, పాపానికి తను అప్పగించుకున్న వంటి వారుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. జీవితంలో ఏమాత్రమైన మార్పు కనపట్లేదు వాళ్ళ దగ్గర. వెంటనే ప్రభు వారి మీద కోప్పడి ఆయన కోపాగ్ని కుమ్మరించి ఆ సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. నేను ఇంచుమించు ఒక 3 పర్యాయములు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళానండి. ఈ 3 పర్యాయములు పరిశుద్ధులతో, కొంతమంది దైవజనులతో వెళ్ళటం జరిగింది. ఎవరితో వెళ్ళినా వారు సొదొమ గొమొర పట్టణం దగ్గరికి తీసుకెళ్ళి ఆ పట్టణాన్ని చూపెట్టేవారు. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక తెలియని బాధ నా గుండెల్లో ఉండదన్నమాట. ఈ రోజుకి ఆ పట్టణం ఎలా ఉందంటే,
ఇక్కడ ఒక పట్టణస్థులు నివసించారు, ఈ పట్టణంలో కొంతమంది ప్రజలు ఉన్నారు అన్నట్టు సూచనలు కూడా కనపడవండి. అంత నిరాకారమైనటువంటి ఒక పట్టణం ఆ ప్రాంతం మారిపోయింది. అనేక మంది నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో వారు చేస్తున్నటువంటి నిర్జీవపు క్రియలను బట్టి, వారిలో ఉన్నటువంటి దేవునికి నచ్చని ఆయాసకరమైన కార్యాలు బట్టి ఒక రోజు నా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి పూనుకున్న దేవదూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు లోతు కుటుంబాన్ని మాత్రమే ఆ భయంకరమైనటువంటి నాశనములో నుండి, పతనములో నుండి, ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో నుండి లోతు కుటుంబాన్ని దేవుని దూతలు కాపాడారు. మీరు బైబిల్ గ్రంథంలో ఆదికాండం 19వ అధ్యాయం 16వ వాక్యం కానీ చదువుకున్నట్లయితే, ఆది ఆగమం 19వ అధికారం 16వ వచనంతో నా వాసిప వెంటచున్నారు. అక్కడ దేవుని వాక్యం చక్కగా రాసించారు. అతడు తడువు చేయుచుండగా ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వారిని ఆ పట్టణపు వెలుపులకు ఊరి బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టాను అని రాసించారు. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వాక్యం. ఎప్పుడైతే సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబాన్ని ప్రభు వారి మీద మనసు నిలిపి కనికరబడి అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని ఆ పట్టణపు వెలుపల అంటే బయటికి తీసుకొచ్చి, ఇదిగో కనబడుతున్న ఆ పర్వతం దగ్గరికి పారిపోనని చెప్పి వారిని విడిచిపెట్టి, ఏమండి, వారిని ఆ నాశనకరమైనటువంటి ఆ స్థలము నుండి ఎప్పుడైతే తప్పించారో మరుక్షణమే దేవుని కోపాగ్ని సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చింది. పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఒక్కరు కూడా ప్రాణంతో మిగలలేదు. ఒక్క లోతు కుటుంబం తప్ప మిగతా వారందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ కూడా అపాయానికి గురయ్యారు. వారందరూ ప్రభు ఉగ్రతకు గురయ్యారు. ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా చనిపోయారు. పరలోకం నుండి అగ్ని గంధకములను ప్రభు కురిపిస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణము సర్వనాశనమైపోయింది. ఆ పట్టణములో ఉన్నవారు కూడా నాశనమైపోయారు. అయితే ఒకే ఒక వ్యక్తి లోతు భార్య తన 2 కుమార్తెలతో మాత్రం ఆ పట్టణాన్ని విడిచి బయటికి రావడం జరిగింది. నేను బైబిల్ గ్రంథంలో చదువుకున్నాను, చదివి వినిపించాను మీకు. నీతిమంతులకు ఏ అపాయము సంభవించదు. మరి లోతుని దేవుడు కాపాడటానికి గల కారణం ఏంటి? లోతు కుటుంబాన్ని అనగా తన భార్య బిడ్డలను ప్రభు ఏ అపాయం రాకుండా, ఏ అపాయం వారికి సంభవించకుండా ఆ కీడు నుండి వారిని దేవుడు విడిపించడానికి గల కారణం ఏంటి అనే సంగతిని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక చోట రాసించారండి. ఒక చోట పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యం అని చదువుకున్నట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఏమండి, 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యం చదువుకున్నట్లయితే ఆ 7వ వాక్యం ప్రారంభంలో రాసి ఉంటారు. సొదొమ గొమొర్రా పట్టణములో లోతు అనే ఒక నీతిమంతుడు ఉన్నారంట. దేవునికి స్తోత్ర. ఎవరున్నారంట? సొదొమ గొమొర్రా పట్టణములో నీతిమంతుడైన లోతు కాపురం ఉన్నాడంట. అప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నాడు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే భయంకరమైనటువంటి దుర్మార్గులుగాను, దుష్టులుగాను, ఏమండి, భయంకరమైనటువంటి పాపులుగాను వారు జీవిస్తూ ముందుకు సాగుతున్నారంట. వారి మధ్యలో లోతు ఉంటూ వారు చేసే కార్యాలన్నీ చూస్తూ వింటూ ఉన్నారటగా అని వాక్యం రాసించారు. అలా చూస్తూ వింటూ ఉంటూ వారి కొరకు ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయలేదో తెలియదు, కానీ అయితే ఒక మాట చెప్పగలనండి, అతడు నీతిమంతుడిగా జీవించాడంట. ఎలా జీవించాడంటే నీతిమంతుడిగా జీవించాడంట. ఈరోజు మన మెసేజ్ ఏంటంటే, మన ప్రసంగ అంశం ఏంటంటే, ఆ రాయబడిన మాట మనం చదువుకున్నాం, నీతిమంతునికి ఏ అపాయము సంభవించదు.
అక్కడ రాయబడిన మాట ప్రకారం సొదొమ గొమొర్రా పట్టణస్థులు అందరూ కూడా నాశనం అయిపోయారు. అయితే లోతు కుటుంబాన్ని మాత్రం ప్రభువు ఆ నాశనం నుండి, ఆ పతనం నుండి కాపాడటానికి గల కారణం ఏంటంటే లోతు ఒక నీతిమంతుడుగా జీవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా ఒక విషయాన్ని నేర్చుకోవాలా. అదేంటంటే ఈ ప్రమాదము నుండి, ఈ తెగుళ్ళ నుండి, ఈ భయంకరమైన వంటి పరిస్థితుల్లో నుండి మనమందరం తప్పింపబడాలంటే చేయాల్సిందల్లా ఒక్కటే. ఏం చేయాలి బాబు అంటే మనం నీతిమంతులుగా జీవించాలా, నీతిమంతులుగా మారాలా. బైబిల్ గ్రంథంలో ఒక చోట రాసించారు కాదు ఆ పాస్టర్ గారు, నీతిమంతుడు ఒక్కడూ లేడని. మనం ఎలా నీతిమంతుడుగా మారగలం అనే ప్రశ్న మీకు రావచ్చు. నేను అంటాను ఒక మాట బైబిల్ గ్రంథంలో రాసించారు. ఒక పాపి వలన అనేకులు అనీతిమంతులుగా మార్చబడ్డారంట. ఏమండి? ఒక పరిశుద్ధుని వలన అనేకులు నీతిమంతులుగా ఎంచబడ్డారంట. ఆదాము వలన అందరూ అనీతిమంతులుగా మారితే యేసు ప్రభు వలన చాలా మంది నీతిమంతులుగా మారారంట. ఈరోజు నీవు నేను నీతిమంతులుగా మారాలనేది యేసయ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నీతిమంతులుగా మారగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో ఘన కార్యములు చేస్తారు. కనుక నీవు నేను నీతిమంతులుగా మారటానికి ఇష్టపడాలి. నీతిమంతులుగా ఎలా మారగలమయ్యా అని అంటారేమో. నీతిమంతుడు ఒక వ్యక్తి అని గుర్తించడానికి అతను శ్రేష్టమైన ఒక 3 అనుభవాలు కనపడతాయి. ఈ 3 అనుభవాలు ఎవరి గుండెల్లో ఉంటాయో, ఎవరి జీవితాల్లో ఉంటాయో వారు నీతిమంతులుగా మార్చబడతారు. వారు నీతిమంతులుగా మార్చబడిన పిమ్మట వాక్యం రాయబడింది కదా, నీతిమంతులకి ఏ అపాయము సంభవించదన్న రీతిగా మనకి ఏ అపాయము రాకుండా మన ప్రభు మనల్ని కాపాడుతాడు. మన ప్రభు మనల్ని కాపాడాలంటే మనము నీతిమంతులుగా మారాలి. ఎవరండి నీతిమంతులు? నీతిమంతులు ఎలా ఉంటారు? ఒక్క 3 అనుభవాలు చెప్తాను మీకు. శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. ఏమండి? మొదటి అనుభవం, ఎవరండి నీతిమంతుడు అంటే బైబిల్ గ్రంథంలో చక్కగా రాసించారు. రోమిలకు రాసిన వంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. రోమருக்கு நிருபம் 5ஆம் அதிகாரம் 9ஆம் வசனத்தை வாசிக்கலாம். రోమిలకు రాసిన వంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఆడు ఏమి రాసించారంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. ఇంకొకసారి చదువుతున్నాను వినండి. అక్కడ ఏం రాసి చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎవరండి నీతిమంతులు? ఎవరు నీతిమంతులుగా మారుతాడంట? బైబిల్ గ్రంథంలో చక్కగా రాసిచ్చారు. ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడతారో వారే నీతిమంతులుగా మార్చబడతారు. ఈరోజు పాఠం ఏంటంటే దేవుని వాక్యం చాలా చక్కగా రాసిచ్చారు. నీతిమంతుడికి ఏ అపాయము సంభవించదట. ఇప్పుడు అపాయం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే, కీడు మనకి సంభవించకుండా ఉండాలంటే మనమందరం కూడా ఎలా మారిపోవాలా? నీతిమంతులుగా మారాలా. ఎవరంటే నీతిమంతుడు అని అంటారా? బైబిల్ గ్రంథంలో రాసిచ్చారు. ఎవరయ్యా నీతిమంతుడు అంటే యేసయ్య రక్తము చేత కడగబడిన వాడే నీతిమంతుడు. ఎవరు? యేసయ్య రక్తము చేత కడగబడిన వాడే నీతిమంతుడు. ఈరోజు నీవు నేను యేసయ్య రక్తము చేత కడగబడి ఉండాలా. కడగబడిన అనుభూతి మనలో ఉండాలా. మన నిర్జీవపు క్రియలన్నింటినీ విడిచిపెట్టి మన పాపములన్నింటినీ కూడా కడుక్కొని మనలను మనము శుద్ధి చేసుకోగలిగితే మనం నీతిమంతులుగా మారగలం. దేవుడు మనల్ని మార్చడానికి సమర్థుడై ఉన్నాడు.
కనుక ఈరోజు మనకి మన కుటుంబానికి ఏ అపాయం రాకుండా ఉండాలంటే, ఏ కీడు సంభవించకుండా ఉండాలంటే మనమందరం నీతిమంతులుగా మారిపోవాలా. ఎవరైనా నీతిమంతులు? ప్రభు రక్తము చేత కడగబడిన వారే. ఒక రోజున యేసు ప్రభు వారు శిష్యులందరితో కూర్చొని బల్లారాధన కార్యక్రమంలో పాల్గొందిన వంటి వారై ప్రభు చిత్తపరిచిన వంటి ఆయన శరీరమును, ఆయన రక్తమును ప్రజలకి, శిష్యులకి పంచాలని ఆశించి అందరి పాదాలు కడగటానికి ప్రారంభించారంట. అందరి పాదాలు కడుక్కుంటూ వస్తున్నప్పుడు సీమోను పేతురు అంటాడంట, ప్రభువా నీవు నన్ను కడగరాదు అని అంటాడంట. వెంటనే ప్రభు అంటాడు, నేను నిన్ను కడగకపోతే, ఈ పూట నిన్ను నువ్వు శుద్ధీకరించుకోకపోతే, ఈ శుద్ధీకరణ కూటంలో నీవు పాలు పంపులు పొందకపోతే, నేను ప్రారంభించిన బట్టి ఈ శుద్ధీకరణ కార్యక్రమంలో నువ్వు ఏమాత్రమైన ఇష్టపడి రాజీ పడకపోతే, నేనంటాను నీకు నాకు ఇక ఎప్పటికీ ఎన్నటికీ ఎటువంటి సంబంధాలు లేవు అని అంటాడు ప్రభు. నీకు అర్థమయ్యేది చెప్తున్నా. వెంటనే ఆ సీమోను పేతురు అంటాడు, ప్రభువా నీతో సంబంధం లేకపోతే నేను ఎలా బ్రతకగలనయ్యా? నీవు లేని జీవితమే కాదు ప్రభువా, నా కాళ్ళు కాదు కానీ శిరస్సు మొదలుకొని చిరుపాదం వరకు నిలువెల్ల నన్ను కడిగి శుద్ధీకరించమని అప్పగించుకుంటాను. నా మాటలు శ్రద్ధగా వినటానికి ఇష్టపడండి. నేను కొత్త విషయాలు చెప్పడం లేదు, మీకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఈరోజు మనము నీతిమంతులంగా మారాలి. యేసు ప్రభు రక్తము చేత కడగబడితేనే తప్ప మనం నీతిమంతులుగా మార్చబడటానికి మరొక మార్గం మనకి లేదు. ఈరోజు ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చాలని ఆశించిన వంటి వారే మన కొరకే తన ప్రాణాన్ని అర్పించి, అనగా తన రక్తాన్ని ధారపోసి తన ప్రాణాన్ని అర్పించాడు. అలా ఆయన మన కొరకు తన రక్తాన్ని ధారపోసి తన ప్రాణాన్ని అర్పించుండగా మనలను మనం కడుక్కొని శుద్ధీకరించుకొని పరిశుద్ధంగా జీవించాలనే ఉద్దేశంతోనే కదా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మనము కూడా ఆయన త్యాగాన్ని తలపోసుకుంటూ మన కొరకు ఆయన ప్రేమని చూపిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనలను మనము కడుక్కొని శుద్ధి చేసుకోగలిగితే, మనలను మనం పరిశుద్ధపరచుకోగలిగితే, మన ప్రాణాత్మ శరీరాన్ని బలిపీఠం మీద పెట్టగలిగితే, ఈరోజు శిరస్సు మొదలుకొని చిరు పాదం వరకు నిలువెల్ల నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభు అని చెప్పి మనలను మనము శుద్ధీకరించుకోగలిగితే, నేను అంటాను నీవు నీతిమంతుడని, నీతిమంతురాలని ప్రభు నీ నొసట మీద ముద్ర వేస్తాడు. ఆ ముద్ర నీకుంటే చాలు, ఏ అపాయము నీ దరికి రాదు, ఏ కీడు నీకు సంభవించదు, ఏ తెగులు నీ గుడారానికి నీకు రాకుండా ఆయన కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమె నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఇంకా కస్తి గట్టి చెప్పండి, హల్లెలూయా. చర్చిలో ఉంటేనే స్తోత్రాలు చెప్తారా? ప్రార్థన కూటంలా అనుకొని ఇది కూడా మందిరం అని భావించి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెప్పాలి. ఏదో ఒకసారి చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీకే చెప్పేది, కూర్చున్న వాళ్ళకి మీకే. మీరు అలా కూర్చోకూడదు ఏదో కోల్పోయినట్టు. చేతులు పైకి ఎత్తుదాం అందరం. అరే చేతులు పైకి ఎత్తండి. ఎత్తారా? ఆ చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. ఆఖరిగా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మంచిది. అయినా కొంతమంది నోరు తెరవట్లేదు. కొంతమందికి ఆదివారం కదా మార్కెట్ మూసేస్తారనే భయం, మాంసం ఎక్కడ దొరుకుదేమో అనే చింత. దేవుడు నీ ప్రతి అవసరతని కృపలో సంధించునుగాక. ఆమేన్. మంచిది. దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. బైబిల్ గ్రంథంలో రాసించిన వాటి ఏంటంటే, ఆయన రక్తము చేత కడగబడిన వాడే నీతిమంతుడు. అటు నీతిమంతుణ్ణి దేవుడు తన కృపలో దాచి ఏ అపాయం అతనికి సంభవించకుండా అతన్ని, అతని కుటుంబాన్ని సురక్షితమైన ఆయన రెక్క నీడలో భద్రపరుస్తాడు. ఈరోజు అట్టి కృపని ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. నేను మీకు రెండో విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడంటే, బైబిల్ గ్రంథంలో రాసించిన మాట రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయం 5వ వచనం. రోమరుకి ఇది నిరుబం 3వ అధికారం 25వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 25వ వాక్యం. క్షమించండి, 5వ వాక్యం కాదు, 25వ వాక్యం. ఆ రాసి వచ్చినటువంటి మాట ఏంటంటే, యేసుయందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉన్నాడు. ఎవరండి నీతిమంతుడంటే? విశ్వాసము కలిగిన వంటి వాడే నీతిమంతుడు. యార్ నీతిమాన్? దేవుని మేல் విశ్వాసం இருக்கிறவன் నీతిమాన్. ఈరోజు మనందరికి ఖచ్చితంగా విశ్వాసం కావాలి. విశ్వాసంతో పాటు మరొక మాట చెప్తాను. విశ్వాసంలో మరొక అనుబంధం ఆగింది. ఏంటంటే ఏమండి? నమ్మకం. ఈ విశ్వాసంలో ఇంకొక మాట దాగి ఉంది. ఏంటంటే నిరీక్షణ. విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, ఈ మూడు ఒకటే. ఏమంటే ఒక్కొక్క దానికి చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టే. ఏమంటే ఒకటే. మన జీవితంలో విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఉండాలి. మీరు విశ్వాసులే, నేను కానట్లేదు. మీలో విశ్వాసం ఉంది, నేను కానట్లేదు. ఇంకా ఈ శ్రమల దినాలలో, ఈ బాధలలో, ఈ బలహీనతలలో, ఈ భయంకరమైన వంటి దుర్దినాలలో, ఈ కరోనా వైరస్ యొక్క తాకిడి చేత మనం అందరం కూడా మానసికంగా ధైర్యం చెడిన వంటి వారంగా ఉన్నామే. ఇటువంటి పరిస్థితుల్లో మనందరి గుండెల్లో ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. మనందరి గుండెల్లో ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసము కలిగిన వంటి వారంగా మారాలి. விசுவாசமுள்ளவர்கள் நாம் மாற வேண்டும். நம்முடைய இருதயத்துக்குள்ள ஒரு நிறைவான ஒரு విశ్వాసం நம்முடைய இருதயத்தில் இருக்க வேண்டும். మన గుండెల్లో ఒక విశ్వాసం ఉండాలి. మనం విశ్వసించాలి. ఏమని విశ్వసించాలా? ఈ శ్రమలు కొంతకాలమే ఉండవు. దేవుడు ఒక రోజున ఈ శ్రమను తొలగిస్తాడు. ఈ బలహీనతలు కొంతకాలమే. ఈ బలహీనతలు ఉండవు. కొంతకాలంలో దేవుడు ఈ బలహీనతలు తొలగిస్తాడు. ఈ ఉపద్రవం కొంతకాలమే. కొంతకాలమైన తర్వాత ఈ ఉపద్రవం తొలగిస్తాడు. ఏమంటే ఈ కీడు కొంతకాలమే. ఈ కొంతకాలమైన తర్వాత దేవుడు ఈ కీడును తొలగిస్తాడు. నా జీవితంలో ఘనకార్యం చేస్తాడు. నా జీవితంలో ఒక ఉన్నతమైన కార్యస్థితిని జరిగిస్తాడు. ఆరిపోయిన నా దీపాన్ని వెలిగిస్తాడు. కూలిపోయిన నా గుడారాన్ని లేవనెత్తాడు. సొమ్మ చెల్లిపోయిన నన్ను బలపరుస్తాడు. ఆగిపోయిన నా సేవని నేను మళ్ళా ప్రారంభించుకుంటాను. నా సేవ ప్రారంభింపబడటానికి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. మునుపటి వలని మందిరంలో కూడుకొని ఆరాధన చేస్తాను అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం మనలో ఉండగలిగితే, ఆ విశ్వాసానికి మనం వారసులుగా మారగలిగితే, ఆ విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం జీవించగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను నీతిమంతుడుగాను, నీతిమంతురాలుగాను దేవుడు ఎంచుతాడు. నీ నష్టం మీద ముద్ర వేస్తాడు. చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. మనమందరం నీతిమంతులుగా మారాలా. నీతిమంతులుగా మారాలా. నీతిమంతులుగా మారాలంటే మనలో ఏముండాలయ్యా? విశ్వాసం ఉండాలా. ఈరోజు చాలామంది దైవజనులు ఈ భయంకరమైన వంటి పరిస్థితుల మధ్యలో మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన వంటి వారుగా ఉన్నారు. సేవకుడా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపుని బట్టి తప్పకుండా ఆ పిలుపుని స్థిరపరిచే దినాలు దగ్గర ఉన్నాయి. నువ్వు అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. నిన్ను పిలిచిన వాడు రాజకీయ నాయకుడు కాదు. నిన్ను పిలిచిన వాడు ఒక అధికారి కాదు. నిన్ను పిలిచిన వంటి వాడు ధనవంతుడు కాదు. నిన్ను పిలిచిన వాడు భూమిని, ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుడే నిన్ను పేరు పెట్టి పిలిచాడు. నిన్ను పిలిచిన దేవుడు తప్పకుండా ఎన్నటికి నిన్ను విడిచిపెట్టడు. యేసన్న గారు ఒక మంచి పాట పాడారండి. ఏమని పాడారు తెలుసా? యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా కనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా కనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి
సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితమును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. మాటల మకరందము జీవితమును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. భక్తులారా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. పెట్టుబడి లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలా? హల్లెలూయా. మంచిది. రెండో విషయం చెప్తున్నాను వినండి. ఎవరిలో అయితే స్థిరమైన ఒక విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని ఎలా మారుస్తాడంటే నీతిమంతునిగా మార్చగలడు. మూడో అనుభవం చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే ఎవరండి నీతిమంతుడు? బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. అందులో ఎవరండి? కయ్యోను, ఏబేలు, ఇద్దరుండేవారు అన్నదమ్ములు. ఈ ఏబేలు గురించి బైబిల్ గ్రంథం ఏం రాయబడిందంటే అతన్ని క్రియల ద్వారాగానే నీతిమంతుడుగా మార్చబడ్డాడు. క్రియల వలన మనము నీతిమంతులుగా మారాలంటే మనలో క్రియలు ఉండాలా. క్రియలుంటేనే మనము నీతిమంతులుగా మారగలము. కాబట్టి క్రియతో కూడిన జీవితం మనం కలిగిన వంటి వారంగా ఉండాలి. కొంతమంది చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే అందరినీ ప్రేమించండి అని అంటారు. ఇతరులో ప్రేమ అనేది పొరపాటును కూడా ఉండదు. మనమందరం దేవుని యందు భయభక్తులు నిలపాలంటారు. ఇతరులో భయభక్తులు పొరపాటున ఆవు గింజలో అర్ధభాగం కూడా ఉండదు. మనమందరం పరిశుద్ధంగా జీవించాలమంటాం. పరిశుద్ధత అంటే ఏంటని తెలియకుండా జీవిస్తూ ఉంటారు. మనమందరం దేవుని మాటకి దేవుని సేవకునికి లోబడాలండి అని అంటారు. అసలు నాయకుడికి లోబడే మనసు ఇతనికి పొరపాటు కూడా ఉండేది కాదు. ఇలా ఇతరులకి చెప్పేవారంగానే ఉంటాం కానీ చేసేవారంగా ఉంటాం. ఏమంటే చెప్పేవారంగా ఉంటాం కానీ చేసేవారంగా ఉండనే ఉంటాం. నేను అంటాను, చెప్పటం కాదు గొప్ప, చేయటమే గొప్ప. మనము చెప్పేవారంగా కాకుండా చేసేవారంగా ఉండాలి. నెహ్రూ గారని ఒక రాజకీయ నాయకులు ఉండేవారు. ఆ నెహ్రూ గారంటే పిల్లలకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఈ నెహ్రూ గారు ఎక్కడికి వస్తే పిల్లలందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. ఒక రోజున ఒక తండ్రి ఒక చిన్న బిడ్డను తీసుకుని నెహ్రూ గారి దగ్గరికి వచ్చి నెహ్రూ గారు మా పాప అండి అని చెప్పగా ఆయన కోట్లో జోబులో గులాబీ పువ్వు ఉంటే ఆ గులాబీ పువ్వును తీసి ఆ పాపకి ఇచ్చాడంట. ఆ పాపని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఆ పాపతో మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి గారు ఒక మాట అన్నాడంట, అయ్యగారు మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలని. ఏం చేయమంటారు చెప్పండి, చేసి పెడతారన్నాడట. మీకు పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలకు కూడా మీరంటే చాలా ఇష్టం అండి. మీరు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలన్నాను కదా. అదేంటంటే మా పాప ఎక్కువ స్వీట్ తింటుందండి, ఎక్కువ చాక్లెట్లు తింటుందండి, మిఠాయిలు అంటే చాలా ఇష్టం అండి. తద్వారా తనకి చాలా బలహీనత ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పనులు ఉన్నాయండి, అవి కూడా పుచ్చిపోతున్నాయి. కాబట్టి మీరు ఒక్క మాట కానీ స్వీట్ తినద్దని చెబితే, చాక్లెట్ తినద్దని చెబితే పొరపాటును కూడా నా బిడ్డ ఇంకా చాక్లెట్ ముట్టుకోదండి, ఈ ఒక్క సహాయం చేసి పెట్టరని ఈ బిడ్డని కన్నా తండ్రి నెహ్రూ గారి దగ్గర విన్నపం పెట్టుకున్నాడండి, బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు నెహ్రూ గారు అన్నారంట, ఈ వారం కాదు కానీ, ఇప్పుడు కాదు కానీ, వచ్చే వారం పక్క ఊరికి నేను ఒక చిన్న సమావేశం ఉంటే రానై ఉన్నాను, అక్కడికి తీసుకురండి మీ పాపని, అప్పుడు చెప్తానన్నాడంట. ఈయన ఏం చేయాలి అర్థం కాకుండా బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆ నెహ్రూ గారు చెప్పిన ఆ సమయానికి
మళ్ళీ ఆ బిడ్డని తీసుకొని ఆ సమావేశం దగ్గరికి వెళ్ళారంట. సమావేశం అంతా అయిపోయిందంట. నెహ్రూ గారు కలిశారంట. ఆ బిడ్డని తీసుకెళ్ళి మళ్ళా నెహ్రూ గారి దగ్గరికి అప్పగించగా మళ్ళా గులాబీ పువ్వు తీసి పాప చేతికి ఇచ్చి పాపని ముద్దు పెట్టుకొని, బిడ్డ నేను మంచి మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినమ్మా, ఇక మీదట నువ్వు పొరపాటును కూడా స్వీట్ తినకూడదు, చాక్లెట్లు తినకూడదు, మిఠాయిలు అస్సలు ముట్టుకోకూడదు అని చెప్పగా ఆ పాప అందంట, అలాగే అంకుల్, ఇంకా పొరపాటును కూడా నేను చాక్లెట్ ముట్టుకోను, మిఠాయిని ముట్టుకోను, స్వీట్ అసలు తిన్నా అంకుల్ అన్నదంట. తండ్రి గారికి చాలా సంతోషం అంట. వెంటనే నెహ్రూ గారిని కౌగిలించుకొని, చాలా థ్యాంక్స్ అండి, అయితే ఒక చిన్న డౌట్ అండి నాకు అన్నాడంట. ఏంటి నీ డౌటు అన్నాడంట. ఈ మాట పోయిన వారమే చెప్పుండొచ్చు కదా, ఈ ఒక్క వారం రోజులు నా బిడ్డ మిఠాయిలు తినకుండా చాక్లెట్లు తినకుండా ఆపేది కదా, పోయిన వారమే చెప్పాల్సిన మాటని ఒక వారం తర్వాత ఇప్పుడు చెప్తున్నారే, కారణం ఏంటి అని అడిగాడంట. అందుకు నెహ్రూ గారు అన్నారట, ఒరే పిచ్చోడా, మీ పాపను నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మిఠాయిలు తినద్దు, స్వీట్ తినద్దు, షుగర్ వస్తుంది, పనులు పుచ్చిపోతాయి, ఇవన్నీ నువ్వు చెప్తూ వచ్చావే, ఆ సందర్భంలో నేను కూడా స్వీట్ తింటూ ఉన్నానురా, నాకు మిఠాయి అంటే ఇష్టం, నాకు చాక్లెట్ అంటే ఇష్టం, నాకు స్వీట్ అంటే ఇష్టం, నేను తింటూ తింటూ ఇతరులు తినద్దని నేను ఎలా చెప్పేది, అందుకని ఈ వారం అంతా తినకుండా మానేశాను, మీ పాప కొరకు నేను కూడా త్యాగం చేసుకున్నాను, నేను కూడా స్వీట్ తినటం మానేసి ఈరోజు నీ కూతురికి కాస్త ఆలోచన చెప్పడానికి ధైర్యం చేశాను అన్నాడంట. అప్పుడు వెంటనే ఆయన గారు చాలా సంతోషించి ఆయన చేతులు పట్టుకొని వందనాలు చెప్పాడంట. చెప్పి వెళ్ళిపోయాడంట బిడ్డను తీసుకొని. ఆ రోజు మొదలుకొని ఆ బిడ్డ స్వీట్ తినటం మానేసిందట. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏమండి, మనము చేయని పనిని ఇతరులకి చేయమని చెప్పకూడదు. అంటే మనం సరిగా భక్తి చేయకుండా ఇతరులని భక్తి చేయమని చెప్పకూడదు. క్షమించే మనసు మనకు లేకపోతే ఇతరులకు క్షమించమని చెప్పకూడదు. ప్రేమించే మనసు మనకు లేకపోతే ఇతరులను ప్రేమించమని చెప్పకూడదు. ధర్మం చేసే మనసు మనకు లేకపోతే ఇతరులను ధర్మం చేయమని చెప్పకూడదు. ఏమైనా ఎదుటి వారిని ఆదరించే మనసు మనకు లేకపోతే మనం ఎదుటి వారిని చూసి ఆదరించండి అని చెప్పకూడదు. క్రియ కావాలి మనలో. క్రియతో కూడిన జీవితమే నేను నీతిమంతునిగా మారుస్తుంది. ఈరోజు నీలో క్రియలు ఉన్నాయా? ఏమండి, సక్రియతో మనం జీవించాలా, సక్రియతో మనం జీవించాలా. క్రియలు లేని జీవితం జీవితం కాదు, క్రియలు లేని విశ్వాసం విశ్వాసం కాదు, క్రియలు లేని భక్తి భక్తి కాదు. క్రియలతో కూడిన జీవితం, విశ్వాసం, భక్తి కావాలి మనకి. ఈరోజు నీ క్రియ ఎలా ఉంది? క్రియలు ఉన్నాయా? ఏమండి, క్రియలు లేకపోతే చచ్చిన వారమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రియలున్నవాడే నీతిమంతుడుగా ఎంచబడతాడు. ఈరోజు నీవు నేను క్రియల వలన నీతిమంతులుగా ఎంచబడాలి. దేవునికి స్తోత్ర. మాటలు అయ్యేనండి, మనలో క్రియ ఉంటే మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఈరోజు నీవు నేను నీతిమంతులుగా మారాలంటే మనలో క్రియ ఉండాలా. నేను చేసిన ప్రసంగం అంతా మళ్ళా మీకు అర్థమైతే చెప్తాను 2 నిమిషాలు. శ్రద్ధగా వినండి. మన మూలవాక్యం ఏంటి? సామెతల గ్రంథం 12:21 చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? బైబిల్ గ్రంథం రాసి ఉంచారు, నీతిమంతుడికి ఏ అపాయము ప్రభు రానీడంట. ఏమండి, ఇప్పుడు నీతిమంతులుగా జీవిస్తే అపాయములో నుండి, నాశనములో నుండి, ఊరిలో నుండి, ప్రమాదం నుండి దేవుడు మనం తప్పిస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు నీతిమంతుడిగా జీవించాడు కనుక దేవుడు లోతుని తప్పించాడు. ఎందుకయ్యా లోతు తప్పించావంటే పేతురు పత్రిక రాసించాడు కదా, అతడు నీతిమంతుడుగా జీవించాడు, అందుని బట్టి దేవుడు అతన్ని తప్పించాడు. ఈరోజు నీవు నేను నీతిమంతులుగా మారాలి. ఎవరయ్యా నీతిమంతుడు అంటే, నంబర్ 1, యేసయ్య రక్తము చేత కడగబడిన వాడే నీతిమంతుడు. నంబర్ 2, విశ్వాస సంబంధమైన జీవితం జీవించేవాడే నీతిమంతుడు. నంబర్ 3, క్రియాపూర్వకముగా ముందుకు సాగేవాడే నీతిమంతుడు. ఈ అనుభవాలు మనలో ఉంటే మనం నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతుల మీదికి తప్పకుండా దేవుడు ఉగ్రతను కాదు, కృపని తెప్పిస్తాడు. నేను ఒక మాట చెప్పనా, నీతిమంతుల జీవితంలో దేవుడు ఘనకార్యాలు తప్ప ఏమండి ఘనహీనమైన కార్యాలు చేయడు.
నీతిమంతులుగా జీవించగలిగితే నీ జీవితం మారిపోద్ది, నీ జాతకం మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది, నీ శాపం మారిపోద్ది, నీ దరిద్రత తొలగిపోద్ది. నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తానికి నా దేవుడు దీవెనను ప్రకటిస్తాడు. ఈరోజు ఒక శ్రేష్టమైన ప్రకటన, ఒక కాపుదల, ఒక ఆశీర్వాదం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మహిమైశ్వర్యం నువ్వు సంపాదించుకోవాలంటే నీవు, నేను, మనమందరం కూడా నీతిమంతులుగా మారిపోవాలి. నీతిమంతులుగా మార్పించాలి. మనకి ఏ అపాయం మన దగ్గరికి రాని కూడా దేవుడు కాపాడతాడు. కనుక నన్ను నీతిమంతులుగా మార్చలేని ప్రభు దగ్గర అడుగుదామా? అందరం అలాగే తలలోంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన అందరం తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మహాగరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, గరుడాని గరుడామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి నీతిమంతుని గురించి కొన్ని విషయాలు మీరు మాకు చక్కగా బోధించారయ్యా. ఈరోజు మేము కూడా వాక్యాన్ని విన్నాం. నీతిమంతులుగా మారటానికి కావలసిన ప్రయత్నించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అయినా సొదొమ గొమొర పట్టణములో లోతు తప్పిపోవటానికి గల కారణం అతడు నీతిమంతులుగా జీవించాడు. అలా నీతిమంతులుగా జీవించగలిగితే ఎవరిని తప్పించి, రక్షించి, కాపాడి, సురక్షితాన్ని ఇచ్చి భద్రపరచగలిగిన మహనీయుడు అయ్యా నీవు. కనుక మేము కూడా నీతిమంతులుగా మారటానికి కృప చూపండి. ఎవరు నీతిమంతులు? యేసయ్య రక్తము చేత కడగబడిన వాడే నీతిమంతుడని, విశ్వాస సంబంధమైన జీవితం జీవించేవారు నీతిమంతుడని, క్రియాపూర్వకముగా క్రియలతో కూడిన వంటి జీవితం జీవించగలిగిన అనుభూతి కలిగిన వంటి వాడు నీతిమంతుడని చూటిగా, తేటగా, అర్థమయ్యే రీతిగా మీరు మాకు బోధించినందుకే స్తోత్రం. విన్న వాక్యం విన్న వారి గుండెలో నీరు కట్టి ఫలింపచేయండి. దయన ప్రతి బిడ్డని ఆశీర్వదించి ఈ మేలుతో నింపి, ఈ శ్రమల దినాలలో, ఈ భయంకరమైన వంటి దుర్దినాలలో నా తండ్రి నిపుణులందరికీ ఏ కీడు రాకుండా కాపాడి అతి శీఘ్రంగా ఈ లాక్డౌన్ లో నీ ప్రజల్ని విడిపించి అయ్యా సమాధానంగా వారు ఉద్యోగాలు చేసుకుంటూ తమ భార్య బిడ్డలతో సుఖంగా మునుపటి వల్ల నీ మందిర ఆవరణములు కనపడి చేతులెత్తి నిన్ను స్తుతించి దీవెన పొందుటకు కృప చూపండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా యంత్రాంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాంతి, కృప, క్షేమాలు, సుఖ సౌఖ్యం జయజీవితం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరితో, సర్వలోక పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు ప్రభు కృప సదాకాలంతో నడిపించు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా